ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? లక్ష్మీ నరసింహ స్వామికి ఏంటి మమ్మీ ఎవడీడు? నరసింహ లక్ష్మీ నరసింహ జై బలా లక్ష్మీ నరసింహ స్వామికి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబాడీ, వెరీ గుడ్ మార్నింగ్. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు జస్ట్ 4 AM అవుతుంది. ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయాను చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మేము అందరం కజిన్స్ అందరం కలిసేసి యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా సిస్టర్ ఇన్ లాకి మొక్కుంది, ఎన్నో రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. కొత్త కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము అందరం కూడా వెళ్ళలేదు. సో ఇదే మోకా అని చెప్పేసి అందరం కలిసి మార్నింగ్ 4 AM చూడండి, ఎవ్రీబడి ఈజ్ ఆల్ సెట్ టు గో. సో ఇవాళ వెళ్ళేసి యాదగిరిగుట్ట ఎలా ఉంటుంది, సో హౌ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద రైడ్ అంతా చూపిస్తాను మీకు. మార్నింగ్ 4 o'clock అందరు నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు పొద్దున్నే వచ్చారు పాపం. సో వాళ్ళందరం కలిసి రెడీ అయిపోదాము. ఇదిగోండి మా బుజ్జిగారు కూడా. చింతల్లి యూర్ రెడీ? ఓకే, వెళ్దామా మనము యాదగిరిగుట్ట? ఓకే, బాయ్. పొద్దున్నే 4 గంటలకి మా కజిన్స్, మా సిస్టర్ ఇన్ లా, మా మడిది అందరం కలిసి గ్యాదర్ అయిపోయాము. పిల్లలు కూడా బయటకు వెళ్తున్నాము అని అంటే అందరు ఎక్సైట్మెంట్తో ఫుల్గా రెడీ అయిపోయారు అనమాట. సో చూసారు కదా, చాలా చీకటిగా ఉంది. జస్ట్ 4:35 అవుతుంది అప్పుడు బయలుదేరిపోయాం. కానీ కన్నాస్వామి వాళ్ళు వచ్చే వరకు ఎంత లేట్ అయిపోయిందంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 5:36 అయిపోయింది అనమాట. ఏంటిది ఏమంటున్నా, ఇక మొదలెడదామా? 4కి 6కి తేడా తెలుసా నీకు? చూసారా సార్ డబుల్ యాక్షన్? 4కి 6కి తేడా తెలుసా తెలీదా? అరే మాట్లాడరా. హాయ్ సారీ, గుడ్ మార్నింగ్. 4 o'clock బయలుదేరదాం అనుకున్నాం, కానీ 4 o'clock అవ్వలేదు. అందరం కలిసి వాళ్ళని ఒక రౌండ్ వేసుకున్నాము. కానీ పాపం వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అలసట ఉంటుందని చెప్పేసి ఇంకా మేము కూడా కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఇంకా 6 o'clock ఆల్మోస్ట్ బయలుదేరిపోయామన్నమాట. వెళ్తూ మా పిన్ని కూతుర్ని కూడా, సిండ్రిని కూడా తీసుకొని వెళ్తున్నాము. చాలా ఎంజాయ్ చేసామండి. పొద్దున్నే ఫ్రెష్ ఎయిర్, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. కార్ ఏంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? ఈ కార్ యాక్చువల్గా మాది కాదు, చాలా మంది వెళ్తున్నాం కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది తీసుకొచ్చుకున్నాం అనమాట. సో దట్ అందులో ఒక 8 to 10 members అకామిడేట్ అవుతామని చెప్పేసి. అందరికీ నిద్ర మబ్బులు, నైట్ షిఫ్ట్లు చేసిన అలసట, అసలు చాలా మంది టయర్డ్ ఉన్నారు. కానీ ఏంటంటే అందరం కలిసి ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి ట్రిప్కి వెళ్తే బాగుంటుంది కదా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకున్నాం. గోవా అంటారా, ఈ గోవాకి వీళ్ళు కదలరు. లేదు వైజాగ్ అంటారా, వీళ్ళు కదలరు. సరే అట్లీస్ట్ గుడికి విదిన్ ద సిటీ అయినా సరే వస్తారా లేదా అని చెప్పేసి అందరినీ కూడేసుకొని మార్నింగే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ 6 o'clock అలాగా బయలుదేరిపోతే ఆల్మోస్ట్ 7:30 వరకు, మ్యాక్సిమం 7:30 వరకు రీచ్ అయిపోయాము. రూట్ అంతా కూడా చాలా మారిపోయిందండి అసలు. యాదగిరిగుట్ట ఒకప్పుడు యాదగిరిగుట్ట ఎలా ఉండింది, ఇది ఇప్పుడు యాదగిరిగుట్ట ఎలా ఉంది, ఎంత చేంజ్ వచ్చేసిందో కదా. యాదగిరిగుట్ట అంటే మా హస్బెండ్కి నాకు చాలా కనెక్షన్ ఉందండి. ఆయనకి వేరే మెమరీస్ ఉన్నాయి, నాకైతే అసలు చెప్పలేను. ఎందుకంటే మా సొంతం పిన్ని, ఇప్పుడు తను లేదు, చనిపోయింది. మా పిన్ని పెళ్ళి అక్కడే జరిగిందనమాట. ఆ పెళ్ళికి నేనే తోడు పెళ్లి కూతుర్ని. చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెమరీస్ అన్నీ ఒక్కటేసారి రికలెక్ట్ అయినాయి. సో అలాగా వెళ్ళిపోయి చేరుకున్న తర్వాత నాకు అసలు కార్ చూస్తే కామెడీగా అనిపించింది. వెనకాల నుంచి ఒక 4, ముందు నుంచి ఒక 4, మొత్తం కలిసి ఒక 10-12 మంది పట్టాము. ఒక్కరి వెనకాల ఒకరు వెళ్తానే ఉన్నాము, వస్తానే ఉన్నారు. సో అలాగా లోపల అక్కడ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసేసి అక్కడి నుంచి ఒక 1 minute వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి వచ్చేస్తే కనుక మెయిన్ రోడ్ నుంచి కొండపైనకి వెళ్ళేటివి ఫ్రీ షటిల్ బస్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా మటుకు బస్సెస్ వచ్చాయి కానీ ఫుల్గా ఉన్నాయి. అయిపోయింది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. లాస్ట్లో ఒక బస్సు వచ్చింది. ఇంకా వచ్చి రాగానే బస్సు మీద పడిపోయాం అసలు. ఎందుకనంటే చాలా రష్ ఉంది కదా, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ఇంతమంది మేము కూడా అందరం కలిసి ఒకటే బస్సులో అకామిడేట్ అయిపోవాలని చెప్పేసి బస్సు అయితే దొరికింది హ్యాపీగా. హార్డ్లీ కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి హార్డ్లీ ఒక 5 to 10 minutes కూడా పట్టలేదు. బట్ ఫ్రీ షటిల్ బస్సెస్ ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్గా వెళ్ళిపోయాం, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. గోవిందా
గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి అయితే ఫ్రీ దర్శనం ఉంది, కానీ ఆబ్వియస్లీ ఎలాగైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అలో చేయరు. సో ఫోన్స్ అలో చేయరేమో, ఇక్కడ దాకా మాత్రమే షూట్ చేయగలను. దీని తర్వాత నేను దర్శనం ఎలా అయిందని చెప్పేసి మీకు తీరిగ్గా చెప్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock. వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ సైడ్. చెకింగ్ ఫుల్ ఉందా సోనీ? చెప్పు వీఆర్ నాట్ దట్ టైప్ ఓకే అని. మార్నింగే కాబట్టి అస్సలు రష్ లేదండి, చాలా తక్కువ మంది మెంబర్స్ ఉన్నారనమాట. కానీ ఒక్కసారి మేము గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే మొత్తం ఒక గోల్డెన్ వైబ్స్, అంతా గోల్డెన్ లైటింగ్ తోటి టెంపుల్ అంతా రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్ళామన్నమాట. ఇది ఎలా తీసాను లోపల అనుకుంటున్నారా? ఇది ఎలాగంటే మేము లోపల వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ ఫోన్ అడుక్కున్నాం, మాకు ఫుటేజ్ ఇంపార్టెంట్ కదా. చాలా మటుకు ఫోన్స్ తెచ్చారు అందరూ, మేమే భయపడి పెట్టేసామో అనిపించింది. ఎందుకంటే తీరా మేము మిడిల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి ఫోన్ చూసారంటే బాగోదు కదా అని చెప్పేసి ఫోన్లు అన్నీ లాకర్లో పెట్టి వచ్చాము. ఈ ఫోను వేరే వాళ్ళది, అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఫోన్ ఉండి వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటే ప్లీజ్ అండి ఒక 2 minutes వీడియో తీసుకొని ఇస్తానని చెప్పేసి ఆ ఫోన్ అడిగి మరీ తీసుకున్నాం అనమాట. ఇది లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ డోర్ దగ్గర అనమాట. చాలా బాగుందండి, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత సుమ గారు తీశారు వీడియో, సుమ మన కనకాల సుమ వీడియో తీశారు కదా యాదగిరిగుట్ట పైన, ఆ వీడియో చూశాను అంతే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. అసలు చాలా మిరాకిల్ అండి. మార్నింగే వచ్చాము కదా, అందుకని హాఫ్ అన్ అవర్ కంటే తక్కువే పట్టింది అనమాట. అంత దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చాను. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అంతా దర్శనం అంతా అయిపోయింది, ప్రసాదాలను తీసేసుకున్నాము. వెనకాల మేము ఇంకా బస్సు వచ్చేసింది. ఫ్రీ షటిల్ బస్సెస్ కింద వరకు ఉంటాయి కదా, సో వెళ్ళేసి బస్ ఎక్కేసి వి విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్. డబ్బు సాని డబ్బు. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి. సూపర్. ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు మిరాకిల్. అసలు ఎంత రష్ ఉంటుందో, ఎంతమంది ఉంటారో, ఎందుకంటే ఆ రోజు సండే, సో ఆ రోజు ఎంతమంది ఉంటారో ఎంత రష్ ఉంటుందో అని చాలా భయపడిపోయాం అసలు. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్. కానీ పొద్దున్నే వెళ్ళినందుకండి హార్డ్లీ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో లైన్లో నడవలేదు, అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అంత ప్రశాంతంగా అయిపోయింది. సో ఫైనల్గా మొక్క అయితే తీరిపోయింది, చూసాము, చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? వచ్చే దారిలో సురేంద్రపురిని చూస్తున్నాము, కానీ యాక్చువల్గా సురేంద్రపురి వెళ్ళాలి అని అంటే ఒక కంప్లీట్ డే పడుతుంది అనమాట. అందుకని వేరే ఎప్పుడైనా కొంచెం చల్లగా వాతావరణం ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని కొంచెం ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని రావాలని సురేంద్రపురి ఇంకా జస్ట్ బయట నుంచి అలా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. సో అలాగా రిటర్న్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ 9-9:30 అవుతుంది. కడుపులో హార్స్ రైడింగ్ అవుతుంది అనమాట ఆకలికి. అందుకనే వస్తూ దారిలో ఒక దగ్గర బండి ఆపుకొని రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది కదా సమ్ టైమ్స్, ఎప్పుడో ఒకసారి. సో ఇక్కడ దోశ చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో అందరం కలిసి బండి దోశ తిన్నాం అనమాట. ఎంజాయ్ చేసాం చక్కగా. ఇడ్లీ దోశ అలాగా ఈ బండిలో ఓన్లీ ఇడ్లీ దోశ దొరుకుతుంది. సో ఇడ్లీ దోశ టిఫిన్ అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా అందరం ఇళ్ళలోకి వెళ్ళిపోయి చక్కగా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అందరికీ మళ్ళీ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు, మళ్ళీ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. సో హోప్ మా దర్శనం అంతా మీరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి చూసిన వాళ్ళందరికీ చాలా బ్లెస్సింగ్స్ దొరకాలని, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటిల్ నెక్స్ట్ వీడియో సంధ్యా సైనింగ్ ఆఫ్. బాయ్.